ఆలయాలుగా మారిపోవాలి. దేవునికి ఆలయంగా ఉండాలి. ఎప్పుడైతే మనం అలా మార్చబడతామో అప్పుడే దేవుడు చక్కటి ఆరాధన, దేవునికి మహిమకరం కలిగినటువంటి ఆరాధన కలుగుతుంది. మరి చాలా పవిత్రమైనటువంటి ఆరాధన ప్రభుకు మనం చేయాలి. అదే ప్రభు కొట్టు. నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ అని ఎవరితో చెప్పాడు? ఎవరు చెప్పారు? సమరయ స్త్రీతో యేసు ప్రభు చెప్పాడు. ఎందుకు చెప్పాడు తెలుసా? ఇదిగో మా పితరులు పర్వతం మీద ఆరాధిస్తారయ్యా, ఇక్కడ అక్కడ కాదమ్మా జరిగేది ఆరాధన. ఇదిగో ఎక్కడ జరుగుతుందంటే ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. చక్కటి ఆరాధన ఎప్పుడైతే మన హృదయాలతో చేస్తామో అప్పుడే దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞత సంద్రమే